అంత రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే నాకు బ్రెయిన్లో ఒకటే సొల్యూషన్ మెదులుతుంది. ఎంతసేపు నాకు స్కూల్ టైమింగ్ సరిపోవట్లేదు, నేను స్కూల్ నుంచి వచ్చి మీ వీడియో వినలేకపోతున్నాను. ఏదైనా స్కూలే, ఏదైనా కాలేజే, ఇది కూడా కాలేజే. ఎక్కడైనా టాపర్ ఉంటాడు, ఇక్కడైనా టాపర్ వస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? సార్ ఎక్కడైనా ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు ఆప్షన్ ఇక్కడ నుంచే పెట్టేయచ్చు, తెలుసా మీకు? అండ్ మీరు ఇక్కడ నుంచే డౌట్ రైజ్ చేయొచ్చు, తెలుసా? అండ్ క్లాస్లో, స్కూల్లో ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ ఫీడ్బ్యాక్ యాప్ ద్వారా మీ పేరెంట్స్కి వెళ్తారు. హౌ బ్యూటిఫుల్! హలో ఎవ్రీవన్, సెషన్ స్టార్ట్ చేద్దామా? కానీ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మనతో మాట్లాడడానికి ఒక స్టూడెంట్ వచ్చాడు. ఈ స్టూడెంట్కి చాలా పెద్ద డౌట్ ఉందంట. ఈ స్టూడెంట్ ఒకరి గురించి అడగడానికి రాలా, అతనికి ఒక బ్రదర్ ఉన్నాడంట. ఆ బ్రదరు 8th క్లాస్ అంట. ఇంకోటి అతనికి వాళ్ళ అన్న పంపించాడంట ఈ డౌట్ అడిగి కూడా. వాళ్ళ అన్న క్లాస్ 10th అంట. మరి వీడే క్లాస్ అయి ఉంటాడు. తమ్ముడేమో 8th క్లాసు, అన్నేమో 10th క్లాసు. అంటే వీడు 9th క్లాస్ అంట. వీడు వీడంటే మనోడు అనేసి నేను చెప్తున్నా. మన ఈ స్టూడెంట్కి చిన్న డౌట్ ఉందంట. ఈ డౌట్ ఏంటో మనం క్లారిఫై చేద్దాం. ఓకే, యూ కెన్ కమ్. హాయ్ రూపేష్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్, యాక్చువల్గా నేను మా తమ్ముడి గురించి, మా అన్న గురించి, నా గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. మా తమ్ముడు 8th క్లాస్ సార్, మా అన్న 10th సార్, నేను 9th సార్. మాకు మీ క్లాసెస్ అన్నీ బాగానే అర్థమవుతున్నాయి, మన వేదాంతులో చెప్పే టీచర్స్ అన్నీ యూట్యూబ్లో అర్థమవుతున్నాయి. కానీ నాకు బెస్ట్ స్కూలింగ్ ఏదో నాకు తెలుసుకోవాలని, మా తమ్ముడికి తెలుసుకోవాలని ఉంది. మా అన్న ఏంటంటే 10th తర్వాత మంచిగా జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ ఇవన్నీ క్రాక్ చేయాలంటే, ఇంకా అన్న డెసిషన్ తీసుకోలేదు సార్ మా అన్న. కానీ ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది అని అడగడానికి నన్ను పంపించాడు సార్. ఇంకా మీరైతే మా అన్న చెప్పాను, మాకు రూపేష్ అన్న తెలుసు, అడుగుతాను, అందుకని వచ్చాను సార్. ఇది డౌటా సార్? ఇదే డౌటా? నిజమా? ఇది డౌట్ అంట. మనందరికీ తెలిసిందే, మన స్టూడెంట్కి తెలీదు. ఓకే, నీకు మంచి ఆన్సర్ ఇస్తాను. కెన్ యూ ప్లీజ్ గో? ఓకే సార్, ఓకే సార్, బాయ్ సార్, బాయ్. గైస్, ఇప్పుడు ఏం లేదు, ఇతని లాగానే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని పటాపంచలు చేయడానికి నేను వచ్చాను. అతను అడిగిన డౌట్ ఏందో మీరు అందరు విన్నారుగా. వాళ్ళ తమ్ముడు 8th క్లాస్ అంట. కానీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే, ఎందుకంటే క్లాస్ 10 వచ్చే లోపు ఈ జేఈ లెవెల్ ఆఫ్ ఈ రేస్లో అతను మంచిగా ఒక గట్టి పోటీ ఇవ్వడానికి ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ కావాలంటున్నాడు. అదేమన్నా ఇంపాసిబులా? పాసిబుల్. ఎలాగా? చెప్తా కొద్దిగా ఓపిక పట్టండి. మరి ఇతనేమో క్లాస్ 9 చదువుతున్నాడు. క్లాస్ 10లో మంచి గ్రేడ్స్ కావాలంట. 11th and 12th అంటే ఇంటర్మీడియట్ అండ్లో కూడా మంచి గ్రేడ్స్ కావాలంట. విత్ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే అతనికి ఏదో బోర్డు మీద అలా ఇలా చెప్పేసి చాక్ పీస్తో రాసేసి కాదు, హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి మన ఛానల్స్లో ఎలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నామో దీన్ని బీట్ చేసే రేంజ్లో స్కూలింగ్ కోరుకుంటున్నాడు. ఇదేమన్నా ఇంపాసిబులా? ఇది కూడా పాసిబులే. అండ్ ఏమన్నావు? మీ అన్న గురించి కదా, వాళ్ళ అన్న గురించి చెప్దాం. ఇప్పుడు వాళ్ళ అన్నగారు క్లాస్ 10 చదువుతున్నాడు. ఇప్పుడు క్లాస్ 10లో మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ థాట్ అంతా మనం ఇంటర్మీడియట్లో అయితే ఇంజనీర్ లేదా డాక్టర్. కానీ ఈ సొసైటీలో, ఈ జనరేషన్లో దానికి ఉన్నంత పోటీ ఐఏఎస్ ఐపీఎస్కి కూడా లేదు అనేలా ఉంది, అవునా? ఇప్పుడు అంత రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే నాకు బ్రెయిన్లో ఒకటే సొల్యూషన్ మెదులుతుంది. ఆ సొల్యూషనే ఈ ముగ్గురు అన్నదమ్ములకి నేను చెప్పబోయే సొల్యూషను. ఏంటంటే క్లారిటీగా వినండి. మన వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్తో, వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్లైన్ క్లాసెస్తో మీ ముందరకు వచ్చింది. ఇది ఏం పెద్ద కొత్త కాదు, చాలా మందికి తెలుసు. కానీ తెలియని వాళ్ళకి నా మాటగా నేను చెప్పాలి కదా. అన్నయ్య అని అడుగుతారు, ఏమడిగినా మన టెలిగ్రామ్లో కానీ, మన కమెంట్స్లో కానీ. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదనుకో తప్పైపోతుంది, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటారు. రీసెంట్గా చెప్పాలంటే ఎవరో ముందే ఎందుకు చెప్పలేదన్నా మాకు అన్నారు ఏదో సెషన్లో. అలా ఇక్కడ మాత్రం ముందే ఎందుకు చెప్పలేదు అనకూడదు. ఎలా అంటే పేపర్ ప్రెజెంటేషన్ వీడియో చేశాను. పేపర్ ప్రెజెంటేషన్ ఇలా ఉండాలి, పబ్లిక్ ఎగ్జామ్లో టాపర్స్ ఇలా రాశారు, వెబ్సైట్లోంచి నేను తెచ్చి చూపించానంటే ముందే చెప్పుంటే SC1 బాగా రాసి ఉంటాం కదా అన్నారు. అలా తప్పైపోకూడదు కాబట్టి, అలా లేట్ అయిపోకూడదు కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. అవర్ వేదాంతు ఆఫ్లైన్ సెంటర్ అనమాట. ఇది తెలంగాణలో మరియు ఇది ఆంధ్రప్రదేశ్లో. మా తిరుపతిలో కూడా ఆఫ్లైన్ సెంటర్ ఉంది. నిజం చెప్పనా, మా ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటరే. సో గాయస్, మన ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 6 లొకేషన్లో మన VLC సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మన తెలంగాణలో కూడా ఓవరాల్గా
7 లొకేషన్స్లో ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, వైజాగ్లో ఉంది, విశాఖపట్నంలోనే 3 ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, విజయవాడలో 2 ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. గట్టిపోటీ వీటన్నిటిని తలపించేలాగా నా హోమ్ టౌన్లో కూడా వేదాంతు ఆఫ్లైన్ సెంటర్ ఉందన్నమాట. సో గైస్, ఎంతసేపు నాకు స్కూల్ టైమింగ్ సరిపోవట్లేదు, నేను స్కూల్ నుంచి వచ్చి మీ వీడియో వినలేకపోతున్నాను, నేను చెప్పే రేంజ్ కంటే 2 రేంజ్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో హై క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట. అది క్లాస్ 9, క్లాస్ 10, ఇంకా ఇంటర్మీడియట్ అయితే మీరే చూశారు ద రిజల్ట్ ఏంటనేసి. నెక్స్ట్ తెలంగాణలో కూడా చూడండి, ఒక్క హైదరాబాద్లోనే 5 సెంటర్స్ ఉన్నాయన్నమాట. నిజాంపేట, ఏఎస్ రావు నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి. దిల్సుఖ్ నగర్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువసార్లు తిరిగేటోన్నాను అనమాట. అక్కడ ఫుడ్ బాగుంటుంది. ఓకే, డన్, డైవర్ట్ అవ్వకూడదు. మన వరంగల్లో కూడా ఉంది, దట్స్ గుడ్. ఓకే, ఇది ఆఫ్లైన్ సెంటర్స్. అయ్యో మా ఊర్లో లేదే, మా సిటీలో లేదే, ఇప్పుడు ఎలాగా అని ఫీల్ అయ్యేటోళ్ళ కోసం దీస్ ఆర్ ద అప్కమింగ్ ఆఫ్లైన్ సెంటర్స్. ఇది వేదాంతు అప్కమింగ్ ఆఫ్లైన్ సెంటర్స్ అనమాట. తెలంగాణలో మళ్ళీ కొత్తగా 5 లొకేషన్స్లో తీసుకొస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇంకో 6 లొకేషన్స్లో తీసుకొస్తున్నారు. కాకినాడ, గుంటూరు, కడప, నెల్లూరు, టాప్ మోస్ట్ సిటీస్లో అన్నిట్లో, డెవలప్డ్ సిటీస్లో అన్నిట్లోకి మన వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఆఫ్లైన్ సెంటర్ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను మాటిస్తున్నా, ఇన్ని రోజులు చాలామంది మిమ్మల్ని ఎలాగైనా కలవాలి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూసుంటారు, మన శివకుమార్ కావచ్చు, ఇలా వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్లో మిమ్మల్ని ఎలా కలవాలని. ఇది ఎందుకో నాకు ఒక గొప్ప అవకాశంలా అనిపిస్తుందిరా. మీరు అక్కడెక్కడో ఫోన్ కవతల స్క్రీన్లో నన్ను ఇలా చూస్తున్నారు, నేను మిమ్మల్ని అట్లీస్ట్ మీ ఫేస్ కూడా నాకు తెలియదురా, నాకెంత ఆశగా ఉంటుంది మీ అందరినీ చూడాలని. అదే ఒకవేళ మీరు ఆఫ్లైన్ సెంటర్లో ఉంటే మనం ఇంకా కలవచ్చు, దుమ్ము లేపచ్చు. ఇదైతే నా మాటగా చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బ్రదర్లా నేను చెప్పాల్సిందైతే ఒక మెయిన్ థింగ్ చెప్తున్నాను ఏంటంటే, గైస్, ఇక్కడ విఎల్సి సెంటర్లో, మన వేదాంతు లెర్నింగ్ సెంటర్లో ఏంటి స్పెషాలిటీ? ఏదైనా స్కూలే, ఏదైనా కాలేజే, ఇది కూడా కాలేజే. ఎక్కడైనా టాపర్ ఉంటాడు, ఇక్కడైనా టాపర్ వస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి కదా, అది నేను చెప్పాలి కదా ఒక అన్నగా. నేనేదో వేదాంతు మాస్టర్ టీచరు ఏదో చెప్పాలి కాబట్టి అలా మాత్రం మీరు అనుకోరు, ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే చెప్తాను. కాబట్టి ఆ స్పెషాలిటీ ఏందో చెప్పడానికి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చింది. ఏంటంటే జనరల్గా పేరెంట్స్ ఈ వీడియో చూసేటోళ్ళ కోసం, లేదా రే బాబులు మీ అమ్మ నాన్నకు కూడా చూపించండి రీ, ఓవరాక్షన్ చేసినారంటే అయిపోతారు. ఎందుకంటే మీ అమ్మ నాన్నకు చూపిస్తే వర్తో కాదో తెలుస్తుంది, అవునా కాదా, నిజమా కాదా? సో ఇక్కడ వేదాంతు లెర్నింగ్ సెంటర్లో ప్రతి స్టూడెంట్కి స్పెషల్ ఇంటరాక్షన్ విత్ ద టీచర్, మెంటార్షిప్ అనేది జరుగుతుందన్నమాట. అంటే అతను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, క్లాస్ స్కూలింగ్ లెవెల్ కావచ్చు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, దాన్ని ఎలా డీల్ చేయాలి, యూ కెన్ డిస్కస్ విత్ యువర్ మెంటార్. అండ్ క్లాస్ రూమ్ అనేది హైలీ స్మార్ట్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, మీ చేతిలో ఒక రిమోట్ ఉంటుంది. సార్ ఎక్కడైనా ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు ఆప్షన్ ఇక్కడ నుంచే పెట్టేయచ్చు, తెలుసా మీకు? అండ్ మీరు ఇక్కడ నుంచే డౌట్ రైజ్ చేయొచ్చు, తెలుసా మీకు? అండ్ క్లాస్లో, స్కూల్లో ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ ఫీడ్బ్యాక్ యాప్ ద్వారా మీ పేరెంట్స్కి వెళ్తుంది. హౌ బ్యూటిఫుల్! ఇలాంటి టెక్నాలజీ పెట్టుకోవాలి కదా ఈ జనరేషన్లో. మన వేదాంతు ఈ టెక్నాలజీని ముందరకు వచ్చింది అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ గోయింగ్. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, మన వేదాంతు తెలుగు 8, 9, 10 నుంచి లక్షల మంది, వేల మంది సబ్స్క్రైబర్సు ఎన్నోసార్లు అనుకుంటున్నారు నేను వేదాంతులో చదువుతూ ఉంటే బాగుంటుంది. చాలామంది వేదాంతుని ట్రస్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. మీరు మన యూట్యూబ్ షార్ట్ వెళ్ళి చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో గాయస్, ఇది ఆలోచించని ఆశాభంగం అనుకోండి, ఒక మంచి ఆపర్చునిటీ. ఐ థింక్ యు ఆల్ డెఫినెట్లీ డిజర్వ్ ఇట్ అండ్ యు ఆల్ నీడ్ ఇట్. ఇది నేను నా మాటగా చెప్తున్నా. వేదాంతు లెర్నింగ్ సెంటర్ మర్చిపోకండి, ఒకసారి ఆలోచించండి. మనకు ఫ్యూచర్ బెటర్మెంట్గా ఉండాలంటే మనం ప్రెజెంట్ని బెటర్మెంట్గా చేసుకుంటూ పోతేనే ఫ్యూచర్ బెటర్మెంట్ ఉంటుంది. డైరెక్ట్గా 10th దాటేసి నాకు ఇంటర్మీడియట్కి వెళ్ళి నాకు ఏం బేసిక్స్ రావట్లేదని బాధపడితే చేతులు గాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. అలానే ఈ రోజు నుంచి మీ ఎంవీసెట్ అయితే ఇంకా మీకు తెలుసు అప్ టు 100% స్కాలర్షిప్. ఒకవేళ ఎంవీసెట్ రాసిన వాళ్ళు, ఎంవీసెట్ రాయని వాళ్ళు ఎవరైనా ఒకసారి విఎల్సి సెంటర్ని విజిట్ చేసి మీరు కనుక్కున్నారనుకోండి, అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు వస్తాయి. యూ హ్యావ్ ఆల్ దిస్ ఫోన్ నెంబర్స్. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ద థింగ్. అండ్ మన డౌట్ అడగడానికి వచ్చిన స్టూడెంట్కి, మీకు అందరికీ కన్ఫ్యూజన్ వదిలిపోయింది. ద బెస్ట్ స్కూలింగ్ అండ్ ద బెస్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్
ఎక్కడ లభిస్తుందో మీ అందరికీ దొరికినట్టే. నా బాధ్యత నేను నెరవేర్తించా, ఇంకా ఆలోచన మీది, డెసిషన్ మీది. బాయ్.